స్టార్ట్ కెమెరా. సీన్ నెంబర్ 1, షాట్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1, యాక్షన్. అరే అన్నయ్య అమ్మాయినే ముద్దు పెట్టుకుంటున్నాడు. ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, వెనక ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించరాదు. కూర్చో. సిక్కిందికే పాప, చూడవే సినిమా. అయ్యో కరెంట్ పోయిందా ఎప్పుడేలా? సత్య, సిగ్గులేదు నీకు? చేసిన పనికి సిగ్గుపట్టం పోయి 10 మందిని పోగు చేసి ప్రదర్శనిస్తున్నావా? నువ్వు పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటే తప్పు కాదు గాని నేను పబ్లిక్ గా చూపిస్తే తప్ప? అన్నయ్య అసలు అమ్మాయి మాకేమవుతుంది? అయ్యో పిచ్చి తల్లి, ప్రేమాయడం అంతా చూసి కథానాయకుడు ఏమవుతాడు అంటావి? ఆయన నాకు ఇది, నేను ఆయనకి అది. నోర్మోయ్, అది ఇది అంటూ మరో ప్రేమ నాటకం మొదలెట్టావా? ఇది నాటకం కాదు, రియల్ లవ్, రియల్ ప్రేమ. కన్ను తెరిచినా నువ్వే, కన్ను మూసినా నువ్వే, నా గుండె నిండా నువ్వే. కావాలంటే చూడు. ఆడపిల్ల 10 మందిలో నుంచుని సిగ్గు విడిచిలా చెబుతోందంటే తప్పకుండా ఆమె మనసుకు నచ్చిన వాడివి నువ్వే. అందుకే మీతో జీవితం పంచుకోవడానికి నిశ్చయించుకున్నాను. మా నాన్న పిన్నిని ఒప్పించుకుని మరీ వచ్చాను. ఆ దేవత సాక్షిగా మీ భార్య కావాలన్నదే నా ఆశయం. మీరు ఒప్పుకోకపోతే ఈ దేవత ముందే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఇంకా ఆలోచిస్తావేం బాబు? కానీ ఇంకేం అడ్డు చెప్పకు బాబు. ఆ పిల్లను పెళ్లాడాల్సిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. మాస్టారు, శుభశ శీఘ్రం. వెంటనే మంచిలో చూసి ముహూర్తం పెట్టించేస్తాను. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి మీసాలు అగినప్పయ్యా? మొత్తానికి రౌడీని ఇంటర్వ్యూ చేసుకుంటున్నావు. రౌడీ అయితే హంతకుడు అయితేనేమయ్యా, కానీ ఘటన లేకుండా దొరికాడు. అంతే కదా వెంకటప్పయ్య? ఏమిటో మీ శుభాకాంక్షలు కూడా సూలాలా గుచ్చుకుంటున్నాయి. రండి ఇలా కూర్చోండి. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అటు చూడు. అదేమిటమ్మాయి, 10 మనిషి పెళ్లి కూతురు చేసి తీసుకొచ్చావు? ఈ పెళ్లికి వధువు ఇదే. ఏమిటమ్మా సత్య, భగవాన్తో నీ పెళ్ళనొచ్చావు? వాట్? ఒక బజార్ రౌడీతో నాకు పెళ్ళా? నా అంతస్తు దిగజారిందా? అతని అర్హత పెరిగిందా? సత్య, డోంట్ టాక్. నువ్వేమిటో నీ విలువేమిటో నీకు తెలిసేలా చేయాలని నా పని మనిషిని నీకు పెళ్లి కూతురుగా తీసుకొచ్చాను. నన్ను దెబ్బ తీసేరని జబ్బల చరిచిరని పౌరుషాన్ని చావు దెబ్బ తీయడానికి నిన్ను ప్రేమించినట్టు నటించాను. 10 మందిలో నీ పరువు తీయాలని పథకం వేశాను, గెలిచాను. శభాష్ బేబీ, మేము ఇంతమంది చేయలేని పని నువ్వు ఒక్కదాన్ని చేశావు. గెలిపే కాని ఓటమి ఎరగని మనిషిని నేను. సాహసమే కాని పిరిగితనానికి అర్థం తెలియని మనిషిని నేను. అవమానిస్తే తల వంచుకుని వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను. ప్రతీకారంతో సమాధానం చెప్పే దమ్ములున్న మగాణ్ణి. నువ్విలా ఎదురు తిరుగుతావని నాకు తెలుసు. అందుకే నా ఏర్పాట్లు నేను చేశాను. ఒక్కసారి అటు చూడు. మూతికి మీసం, గుండెకి రోషం ఉన్న మగాడెవడైనా ఉంటే ముందుకు రండి. దమ్ముంటే దీన్ని విడిపించుకోండి. అంటే అనుకోని అదృష్టం మనకి అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని మనం తరపించుకోకూడదు. ఏమిటి నీ ఉద్దేశం పాత్ర? వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకుందాం. మండు వేసవిలో కన్నీటి వర్షాలు కురిపిద్దాం. ఎస్పీ శర్వాణి స్పీకింగ్.
ఒక స్త్రీ ఎస్పీగా ఉన్న ఈ పట్టణంలోనే ఒకడు పట్టపగలే పెళ్లి మండపంలోంచి ఒక పిల్లను బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు. ఎవరా పని చేసింది? రౌడీ నెంబర్ 1, అదే భగవాన్. ఈ దేవత సాక్షిగానే చెప్పావు నీ ప్రేమ పవిత్రమైందని. దేవుడికి ప్రతిరూపాలైన పసిపిల్లల సమక్షంలోనే ప్రమాణం చేసి నాకు అర్థాంగి అవుతానని చెప్పావు. ఆ ప్రమాణాన్ని నిజం చేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేనెవరో తెలుసా? ఇప్పటి వరకు కుమారి సత్యభామవి, ఇక నుంచి శ్రీమతి భగవాన్వి. నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేసిన మాట నిజమేనా? కిడ్నాప్ చేసింది గతం, బలవంతంగా పెళ్లి చేసుకున్నది వర్తమానం. ధర్మరక్షకుడునని చెప్పి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల మెళ్ళలో తాళి కట్టడం నేరమని నీకు తెలియదా? తెలుసు. ఈ నేరానికి ఏ సెక్షన్ ప్రకారం ఎంత శిక్ష విధిస్తారో కూడా తెలుసు. కానీ ఒక అహంకారపు ఆడదానికి, ధనగర్వంతో కళ్ళు బయర్లు కమ్మిన ఒక పొగరబోతుకి ఎలాంటి శిక్ష విధించాలో మీ శిక్షా స్మృతిలో లేదు. అందుకే ఆ శిక్ష నేను విధించాను. వేయండి సంఖ్యలు. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను ఆదరించిన మనిషి పెట్టిన పేరు భగవాన్. నన్ను అనాథలా వదిలేసిన రాక్షసు లాంటి నా కన్న తల్లి నాకు ఇచ్చిన బిరుదు ఈ ముద్ర. ఇంకా చూస్తారండి ఎస్పీ గారు, వెయ్యిన్ని సంఖ్యలు. నా కూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయాడని నేను కేసు పెడుతున్నాను. అరెస్ట్ చేయండి. పతిత బిడ్డ అని పేరు చూడగానే ఉలిక్కిపడ్డావు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఓటమిని అంగీకరించాలనుకుంటున్నావా? ధర్మానికి ఎప్పుడు ఓటమి లేదు. ఆ ధర్మం గోడలు ఇప్పుడే బీటల వారే. మా చేతులకి బేడీలు వేయిస్తానన్న నీ చేతే నీ కొడుక్కి సంఖ్యలు వేయించాం. ఇప్పుడేమంటావు? నేనే నీ తల్లినని గొంతు విప్పి వాడితో చెప్పలేవు. ఎందుకంటే ఓనామాలు చదివిన మరుక్షణమే వాడి చేతి మీద అక్షరాలు చదివాడు. ఇప్పుడు నువ్వే వాడి కన్న తల్లివని తెలిస్తే పీటల వారిన ధర్మం కుప్పకూలిపోతుంది. కనుక కాలం ఎప్పుడు కాలాంతకులదే. నీ కొడుకు వీడే అని సర్వానికి తెలిసేటట్టు చేసి ఆ భగవాన్ గారిని కరగటాల వెనక్కి తోశాం. ఇప్పుడు నీ తల్లి ఈవిడే అని ఆ భగవాన్ గారి జ్ఞానోదయం చేసి రగిలి అగ్నిలో ఆత్యం పోద్దాం. అంబుల బొద్దులోని అస్త్రాలన్నీ ఒకేసారి ఖాళీ చేయకూడదు. అది ఖాళీ అయితే మన పని ఖాళీ. అయితే ఈ టైగర్ కి ఇంకా విశ్రాంతేనా? ఆ తల్లి కొడుకులిద్దరూ ఒకరి మీద ఒకరు కాలు దూకుని ఒకరంతో మరొకరు చూసుకున్నప్పుడు మనకు పూర్తి విశ్రాంతి. అయితే పార్ట్నరు, ఈ విరామ సమయంలో నా శిలా విగ్రహాన్ని అందంగా చెక్కిస్తాను. కొంగ, ఇంతకాలానికి నీ కోరిక ఫలిస్తోంది. కాఫీ తీసుకోమ్మా. అక్కర్లేదు. ఏమిటమ్మా అలాగున్నావు? మళ్ళీ ఆ దుర్మార్గులు కనిపించారా? దుర్మార్గులు దూరం చేసిన బిడ్డ కనిపించాడు. కనిపిస్తే కన్నయ్యను చూసిన యశోదవు కావాలి కాని రావుణ్ణి దూరం చేసుకున్న కౌసల్యలాగా ఎందుకమ్మా బాధపడతావు? చేరదీయవలసిన చేతులతో వాడి చేతులకి సంఖ్యలు వేశాను. సంఖ్యలు వేశావా? నువ్వు కన్న తల్లివని చెప్పలేదా? చెప్పలేకపోయాను. కని పారేసిందని కక్ష పెంచుకున్న వాడి మనసులో కనిపించి కూడా కనికరం లేకుండా సంఖ్యలు వేసిందన్న నిజం అగ్ని మంటలు రేపుతుందన్న భయంతో
గొంతు విప్పలేకపోయాను. నుదుట తిలకం దిద్ది కళ్యాణ వేదిక మీద కూర్చోబెట్టవలసిన బిడ్డను కటకటాల వెనక్కి పంపించాను. ఈ దుస్థితి ఏ తల్లికి రాకూడదు సీతమ్మ, ఈ తల్లికి రాకూడదు. సార్, మిమ్మల్ని ఎస్పీ గారు పిలుస్తున్నారు. ఎందుకు పిలిచారు? నీకు భోజనం పెడదామని. భోజనమా? ఇంట్రాగేషన్ సెల్లోకి తీసుకెళ్లి తన్నులు తినిపిస్తారనుకున్నాను కానీ అన్నం తినిపిస్తారనుకోలేదు. అబ్బో, పంచభక్ష పరమాన్నాలు! ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే వీధుల్లో తిరగటం మానేసి ఎస్పీ గారు అన్నపూర్ణమ్మ అని తిండి కోసం పోలీస్ స్టేషన్ ముందు క్యూలో నిలబడతారు. అందరి మీద నాకు ఈ అభిమానం ఉండకపోవచ్చుగా. నా మీద మీకు అభిమానం ఉండటానికి మీరు నాకు అమ్మింటి వైపోరా అత్తింటి వైపోరా? అది ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. దురదృష్టం పసితనంలోనే నా బిడ్డ నాకు దూరం చేసింది. నిన్ను చూశాక పోయిన నా బిడ్డ దగ్గరైనంత ఆనందం వేసింది. సముద్రానికి ఆ ఒడ్డున మీరున్నారు, ఈ ఒడ్డున నేనున్నాను. అంటే తల్లికి దూరం అయ్యాను నేను, మీకు కొడుకు దూరం అయ్యాడు. కాకపోతే కొడుకు కనిపిస్తే చాలని తీరం చేరే కెరటంలా ఉత్సాహపడుతున్నారు మీరు. కానీ తల్లి కనిపించకూడదని బడబాగ్నిలా మండిపోతున్నాను నేను. కన్న తల్లి మీద నీకెందుకు బాబు అంత పగ? మనిషి ఆస్తి లేకుండా బ్రతకొచ్చు, అంతస్తు లేకుండా బ్రతకొచ్చు, అధికారం లేకుండా బ్రతకొచ్చు. కానీ అమ్మ అనురాగం ఆప్యాయత లేకుండా బ్రతకలేడు. నన్ను కన్న తల్లి నాకు ఆప్యాయత పంచవటానికి బదులు నాలో అగ్ని రగిల్చింది. నాకు అనురాగాన్ని అందించడానికి బదులు నా బతుకు అవహేళనగా మిగిల్చింది. బాబు, భోజనం. నాలో కన్న కొడుకును చూసుకుని భోజనం పెడతానంటున్నారు. కానీ నాకు కన్న తల్లి జ్ఞాపకానికి వచ్చి కడుపు కసితో నిండిపోయింది. ఖాళీ లేదు. మన్నించండి. ఇవి అరుపులు కావమ్మా, మా కళ్ళల్లో రేగిన ఎరుపులు. మీరు మా భగవాన్ని వెంటనే విడుదల చేయాలి. కానీ తమ కూతుర్ని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వాళ్ళు కేసు పెట్టారు. కాదమ్మా, మా భగవాన్ బాబు నిర్దోషి. తప్పంతా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయే మా భగవాన్ బాబు కాళ్ళ వేళ పడి పెళ్లి చేసుకోమని గందరగోళం చేసింది. అవునమ్మా, వీళ్ళందరూ చెప్పేది అక్షరాలా నిజం. అందుకు సాక్ష్యం ఉందమ్మా. ఈ క్యాసెట్ చూస్తే జరిగింది ఏమిటో మీకే తెలుస్తుంది. ముందు నా అభిమానం మీద కొట్టాడు, తర్వాత నా ఆస్తి మీద కొట్టాడు. ఎందుకు నేను ఊరుకుంటే నా బంగారు తల్లి మేడ తాడి కట్టి నా పరువు మీద కొట్టాడు. ఓలమ్మో, ఐస్ ఫ్రూట్ లాగా నైసుకురాడనుకున్నాను గాని మిరపకాయ బజ్జీలాగా మంట పుట్టితాడనుకోలేదు. డాడీ, ఈ తాడు చాలా బరువుగా ఉంది. వద్దమ్మా, ఆ తాడు తెలిసే నా తాడు దిగుతుంది. రేపు కోర్టులో ప్రధాన సాక్షి ఆ తాడే. దాన్ని మాత్రం తీసేయకు. అవునమ్మా, ఆ తాళి మాత్రం తీయకు. దాన్ని కోర్టులో 10 మందికి చూపించు. కోర్టు కేసుల్లో ఈ గొడ్డలతో హత్య చేశాడనో, ఈ కత్తితో పొడిచాడనో, ఈ తుపాకీతో కాల్చాడనో చెప్పి ఆ మారణాయుధాల్ని కోర్టులో ఎగ్జిబిట్ గా పెడతారు. ఇప్పుడు ఆ మంగళసూత్రాన్ని చూపించి అతను నా మనసును హత్య చేశాడు, నా శరీరాన్ని పెళ్లిపేట్లకు దూరం చేశాడని చెప్పు. చెప్తాను. దానితో ఆ భగవాన్ జీవితాంతం జైల్లో పప్పుచారు కూడా తినేలా చేస్తాను. అప్పుడు నిన్ను 10 మంది మెచ్చుకుంటారు. మొగుణ్ణి మొగసాలకు ఈడ్చిన వనితని కొన్ని పేపర్లు హెడ్డింగ్లు పెడతాయి. తాళి కట్టిన వాడిని జైలుకు పంపిన ఆధునిక స్త్రీ అని మరికొన్ని పేపర్లు అచ్చులు వేస్తాయి. వేసుకునివ్వండి. ఐ డోంట్ కేర్. అబ్బే, నిన్ను కేర్ చేయమని చెప్పట్లేదమ్మా, జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాను. 10 మందిలో అల్లరైన నువ్వు మళ్లీ పెళ్లిపేట్ల మీద తల వంచి కూర్చుంటావు. అది సిగ్గుతో తల వంచినట్లా,
ఇది నా రెండో పెళ్ళని అవమానంతో వంచినట్లా? అతన్ని వెంటాడింది నువ్వు, అతన్ని రెచ్చగొట్టింది నువ్వు, అతనిలో కక్ష పెంచింది నువ్వు, అతను తాళి కట్టేలా చేసింది నువ్వు. భర్త బ్రతిగుండగానే తాళి తెంచి మరొకరిని కట్టుకోగల మనస్థైర్యం నీకుంటే అలాగే చెప్పు కోర్టులో. ఏమమ్మా, మీరు పోలీస్ ఆఫీసర్గా వచ్చారా లేకపోతే అతని తరఫున రాయబారిగా వచ్చారా? రాయబారాలు యుద్ధాల్లో చంపుకునే వాళ్ళకి కానీ ఒద్దిగ్గా కాపురం చేసుకునే వాళ్ళకి అక్కర్లేదు. చూడండి వెంకటప్పయ్య గారు, రెండో కళత్రాన్ని తెచ్చుకున్నాను కదా అని కూతురికి కూడా రెండో పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ప్రయత్నించకండి. సత్య, ఆడదాని జీవితం చిగురుటాకు లాంటిదమ్మా. అది వసంతాన్ని కోరుకోవాలి గాని వడగాల్ని కోరుకోకూడదు. ఇదిగో, నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు దీనిలో రాసి తీసుకొచ్చాను. తాళి కావాలనుకుంటే దీని మీద సంతకం పెట్టు. నలుగురిలో ఎగతాళి కావాలనుకుంటే దీన్ని చించి పోగులు పెట్టు. కోర్టుకు తీసుకెళ్లకుండా నన్ను ఎందుకు విడుదల చేస్తున్నారో తెలుసుకోవచ్చా? పోలీసులకు హార్ట్ ఉందని నిరూపిద్దామని. పోలీసులకు నేరం చేసిన వాళ్ళని చెయ్యని వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఆర్టే గాని హార్ట్ ఉండదే. ఉందో లేదో ఇంటికి వెళ్ళు, నీకే తెలుస్తుంది.